ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్వేశ్వరులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం అక్టోబర్ 16 నుంచి 30 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 3 ముఖ్యమైన సూచనలు. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు, మన టారో రీడింగ్లో చెప్తున్న పరిహారాల హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల 2వ భాగంలో జరిగే హోమాలు 19వ తారీఖు జరుగుతాయి. ఉదయం లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి, ఆరోగ్య ప్రదాత ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది. 20వ తారీఖు దీపావళి అమావాస్య, అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి. 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో మహాకామేశ్వరి పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతూ మహాలింగార్చన 365 లింగాలతో కూడినటువంటి మహాలింగార్చన రుద్రాభిషేకాలు జరుగుతాయి. వీటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు. విధానాల కోసం, విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. వివరాలు చెప్తాను నేను. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ తీసుకుందాం. 2 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ తీసుకుందాం. 10 ఆఫ్ వ్యాండ్స్. ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొంచెం అణిగిమణిగి ఉండాలి, సర్దుకుపోతూ ఉండాలి. మనకు ఉండే భావావేశాలు, మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకోవాలి. మాట జారద్దు, మొహమాటం వదలాలి, సహాయం అడగాలి, మనకుండే ఇబ్బంది చెప్పాలి. శ్రమంతా మీరే పడిపోయి పనంతా మీరే చేసేసుకోవాలి, కష్టమంతా మీరే తీసేసుకోవాలి, లోడ్ అంతా మీరే తీసేసుకోవాలని అనుకోవద్దు. మీకంటే లోడ్ షేర్ చేయండి. మీకు మనసులో మాట బయటికి చెప్పండి. శ్రమ తగ్గించుకోండి. ఇదే మీకు ముఖ్యమైన సూచన. శ్రమ ఎక్కువైపోయి అన్ని పనులు మీరే చేయాలనుకోవడం మూలంగా విసుపు, కోపం, చిరాకు మూలంగా కారణం లేకుండా కలహాలు, తగాదాలు, చికాకులు, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు, కొంచెం ఒత్తిడులు, సహాయం తీసుకోవాల్సి రావడము, అప్పు చేయవలసి రావడం, ఇలాంటి పరిస్థితులు అనేకంగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యక్తుల మధ్యలో సహకారం కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు అడగాలి. మీరు అడగకపోతే ఎవరు ఏది మీకు చెప్పరు, ఏది చేయరు. అందువల్ల అడగడం ప్రాక్టీస్ చేయాలి. మీరు మాట్లాడుతూ ఉండండి, కంటిన్యూ మాట్లాడుతూ ఉండండి. మీకు ముఖ్యంగా 18వ తారీఖు, 26, 27 తారీఖుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ హ్యాండ్స్. మీ పాస్ట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి, ఇంకా అటు ఇటు ఆప్షన్ ఉండదు. 2 ఆప్షన్స్, ఇది చేస్తావా, ఇది చేయవా. ఎగ్జాంపుల్, మీకు ఎవరో ఒక 2 చొక్కాలు తొడుక్కోమని చెప్పారు. మీరు నచ్చిన చొక్కా తొడుక్కోమన్నారు. ఇచ్చినవి 2 చొక్కాలు. ఓ చొక్కా తొడుక్కొచ్చారు. రెండోది నచ్చలేదా అంటే ఇచ్చినవే 2 కదా. అలాగా మీకేంటి వేరే ఆప్షన్ ఉండదు. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే ఇబ్బంది పడతారు. ఏం చేస్తామంటే బాగుందని చేస్తారు. అలా కార్నర్ చేసి కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి, అలాగే కొంత అనారోగ్యాలు, మానసిక ఒత్తిడి, కొంత దిగ్బంధనం, ఏటో పాలుపడినట్టు పరిస్థితి. ప్రజెంట్లోకి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసర మాటలు మాట్లాడద్దు. మీరు ఒక మాట మాట్లాడితే మీ మాటని ఫ్యామిలీ మాటగా తీసుకుని, లేదా మీ సైకాలజీ, మీ మెంటాలిటీ ఎస్టిమేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నము, మీ ఆలోచనలు దొంగతనం చేసి వాళ్ళు వాడుకునే ప్రయత్నము ఇలాంటివి ఉంటాయి. అందువల్ల ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ, ఎవరికి వాళ్ళు ఓన్ స్ట్రాటజీ డెవలప్ చేసుకుంటారు. మీ ఆలోచన పక్కవాడు కాపీ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రహస్యంగా ఉండండి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అనవసర మాటలు మాట్లాడద్దు. మీరు చిన్న మాట అన్నా కానీ దాన్ని చీమని ఏనుగు అంత చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సహనంతో ఉండండి. ఫ్యూచర్ కార్డులో 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. నెమ్మది సమస్యలు సర్దుమడుగుతాయి, పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా మూన్, సామాజికంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మన సామెత ఉంది, ఇంట్లో ఏగల మోత, విధిలో పలకేల మోత అని. బయట మహానుభావులు మీకేంటి అంటారు, కానీ ఇంట్లో మాత్రం అనుకూలత ఉండదు. ఈ సమయంలో మీకు ఎలా ఉంటుంది? ఇంట్లో మానసికమైన ఒత్తిడి, కొన్ని పరిస్థితులు చేయి జాడిపోతూ ఉంటాయి. ఏం చేయాలి, ఏం చెప్పాలి తెలియని పరిస్థితి. మీరు కాంప్రమైజ్ అవుదామన్నా కానీ ఒక్కొక్కసారి ఎదురు వాళ్ళు లోకుగా చూస్తారు. కాంప్రమైజ్ అవ్వకపోతే మొండి వాళ్ళు అంటారు. ఏమన్నా కానీ తప్పుగానే ఉంటుంది. ఈ రకమైన ఇబ్బంది, ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా 17, 18 తారీఖులో అనవసరమైన డిస్కషన్లు వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. సామాజికంగా బయటంతా గౌరవప్రదంగా ఉంటుంది. సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, వాటిలో ఇబ్బంది ఏమి ఉండదు.
ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫెంట్. గౌరవప్రదంగా ఉండదు ఉద్యోగం చేసే వాళ్ళకి. 20వ తారీఖు తర్వాత మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకటి వస్తుంది. దాన్ని వదులుకోవద్దు. మీరేమిటి, మీ తెలివి కానీ మీకుండే ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని వదులుకోకుండా చూసుకోండి. గౌరవప్రదంగానే సాగుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? మెజిషియన్. అకస్మాత్తుగా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మీకు మంచి జాబ్ దొరికే అవకాశం, మంచి ప్యాకేజ్తో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కొంత నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా, మీ ఆలోచనలు కాపీ కొట్టి వేరే వాళ్ళు బాగుపడతారని చెప్పాను కదా. ఇలాగా మీరు చేసే పనులు ఇవన్నీ కూడా కాపీ కొట్టి వేరే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు బాగుపడే అవకాశం, అలాగే మీకు నరఘోష, తీవ్రమైన ఒత్తిడి, నరఘోష ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసే ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీకు సరిపడిన డబ్బు ఉంటుంది, ఇబ్బంది ఏం పడదు. మీరు దాచిన డబ్బు తీసుకొని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. ఇది మెడికల్ చెకప్ పెండింగ్ ఉండి చేయించుకోండి. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమీ కనబడట్లేదు. ఇదని ముఖ్యంగా సంఘటన జరుగుతుందా? హై ప్రిస్టస్. ఒక తెలియని ఒత్తిడిలో ఉంటారు మీరు. అయితే మనోధైర్యం కోల్పోకూడదు. మీకు ఉండేటువంటి విద్య, విజ్ఞానం, తెలివి ప్రదర్శించాలి. సమస్యను ఎదుర్కోవాలి. మనసులో మాట బయటికి చెప్పాలి. చెప్తే మీకు ఇందాక చెప్పగా ఒక మాట అంటే ఎక్కువ, 2 మాటలు తక్కువగా ఉంటుంది. చెప్తే చెప్పేసేమంటారు, చెప్పకపోతే చెప్పలేదంటారు. చెప్తే లూజ్ టాక్ అంటారు, చెప్పకపోతే తలపోగరు అంటారు. అందువల్ల మీరు బ్యాలెన్స్ చేసుకెళ్తూ ఉండాలి. గుడ్ అండ్ బ్యాడ్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకెళ్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. మీ విద్యా విజ్ఞానం తెలివి ప్రదర్శించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం. ప్రతి సమస్యకి పరిష్కారం మీ దగ్గర ఉంటుంది. అయితే మీకు ఉండేటువంటి ఒక మానసిక ఒత్తిడి లేదా డెసిషన్ తీసుకోలేకపోవడం మూలంగా అది మరుగుపడిపోతూ ఉంటుంది. దాన్ని బయటికి తీయాలి. శక్తిని తీస్తే మీరు సెట్ అవుతారు. బాగుంటుంది అంతా. మగవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 6 ఆఫ్ వ్యాండ్స్. 6 ఆఫ్ సోర్డ్స్. ఆడవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. సన్. మీకు సోషల్ లైఫ్లో బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది, పర్వాలేదు. పర్సనల్ లైఫ్లో మాత్రం అందరికీ ఇబ్బందులు ఉంటాయి. మగవారికి మితిమీరిన శ్రమ, పని భారం, పని ఒత్తిడి, అదనపు భారం. ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు పక్క వాళ్ళ కోసం మీరు కష్టపడదని తెలియని పరిస్థితి. ఒక్కొక్కసారి అపార్ట్మెంట్లో సెక్రటరీగా ఉన్నారనుకోండి, ఏ జనరేటర్ ప్రాబ్లం వచ్చింది, అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతే సెక్రటరీగా ఉన్నాయని కూర్చొని రిపేర్ చేయించుకోవాలి. అందరూ అనేది, సార్ మాకు రాలేదు సార్, మాకు కరెంట్ లేదు సార్, జనరేటర్ బ్యాకప్ పోయింది, లిఫ్ట్ పోయింది, ఎలాగా అంటే అందరికీ సంబంధించింది. ఆయన ఏదో చేస్తున్నాడు, మొత్తం లోడ్ అంతా ఆయన పడేస్తే ఎలా కుదురుతుంది? ఇలాగా అనవసరం లోడ్ అంతా మీరు తీసుకుంటూ ఉంటారు. అనవసరం బాధ్యతలు ఏం పెట్టుకోవద్దు. ఆడవారు కొంచెం రహస్యంగా ఉండాలి. మాట జారుతో మీ మనసులో మాట బయటికి ఎవరితో డిస్కస్ చేయవద్దు. ఓపెన్గా డిస్కస్ చేయడం వలన మీరు ఇబ్బందులు పడతారు. విలువైన సమాచారం బయట పోగొట్టుకునే అవకాశం, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొంచెం మౌనం వహించండి. ముఖ్యంగా 22, 23 తారీఖుల్లో ఎవరితో మాట్లాడద్దు. వైవాహిక జీవితంలో కూడా తెలియని నిర్లిప్త, ఒక స్తబ్దత కొనసాగుతూ ఉంటుంది. 3వ వారం అంతా అలాగే ఉంటుంది. 4వ వారంలో కొంత సర్దుమణుగుతుంది. పిల్లలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళని తీసుకొని ఇక్కడ మీరు తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు. పొరపాటు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తొందరపడద్దు. ఏ విషయం కూడా తొందరపడద్దు. విద్యార్థుల పిల్లలకు కూడా కొంత తొందరపాటు, మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ జాబ్స్ వాటి డబ్బులు కట్టి ఫేక్ సర్టిఫికేషన్స్ ఇలాంటి వాటి మూలంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. భార్యని వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. కృత్రిమ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కాడికి కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ ఫూల్. అశ్విని నక్షత్రం వారికి ఎక్కువ ఎమోషన్స్ పెట్టుకోకుండా వాస్తవంలో జీవించాలి. అతిగా దేని మీద ఆశపడద్దు, అతిగా ఆధారపడద్దు. భగవంతుడిని నమ్మండి. గుడ్డిగా ఎదుటి వాళ్ళని నమ్మి మీ మనసులో మాట బయటికి చెప్పద్దు. వీళ్ళే మన లోకం అనుకుంటే వాళ్ళకి వేరే లోకం ఉంటుంది. పర్సనల్ ఎజెండా మెయింటైన్ చేస్తుంటారు అందరూ కూడా. అందువల్ల జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మనది కాని దానికోసం ఆశపడద్దు. భరణి వాళ్ళు చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. అన్నీ పొందుతారు. అన్ని రకాల వృద్ధులు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలో గౌరవప్రదంగా ఉంటుంది. బాగుంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు మీ జీవితం మీకు ఎడిపోతుందో మీరు చూసుకోవాలి. లేకపోతే రిస్క్ స్టెప్ తీసుకుంటే రిస్క్ లేనిది ప్రాఫిట్ రాదు అనే వ్యాపార సూత్రాన్ని రియల్ లైఫ్లో అప్లై చేయకూడదు. డెసిషన్ తీసుకున్నప్పుడు వెనక్కి ముందుకి సర్దుకోవాలి ఒక్కొక్కసారి. లేకపోతే పొరపాటు చేసి తిరుగులే తప్పులు చేసి
దిద్దుకోలేని తప్పులు చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా 16-17 తారీఖుల్లో అనవసరం వాదనలు, అనవసరం డిస్కషన్లు ఏమి చేయవద్దు. పరిహారం ఏం చేయాలి? అశ్విని వాళ్ళు ఏం చేయాలి? ఎంపరర్ శివారాధన చేసుకోండి. కార్తీక మాసం అంతా కూడా శివారాధన చేసుకోండి. మన దేవప్రశ్న తంత్ర అనే ఛానల్, 2వ ఛానల్, దాంట్లో చాలా వీడియోలు పెట్టట్లేదు. ఈ కార్తీక మాసంలో వీడియోలు వస్తాయి. శివారాధన గురించి రుద్ర దశాక్షరి మంత్రం జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకుని కార్తీక మాసం అంతా 1,25,000 జపం చేయండి. రోజుకి 1.5 జపం చేస్తే 1,25,000 జపం అయిపోతుంది. మీ జీవితంలో మీకు అద్భుతాలు జరుగుతాయి. భరణి వాళ్ళు ఏం చేయాలి? దీపావళి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. నిత్యపూజ చేసుకోండి సరిపోతుంది. నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి సరిపోతుంది. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ కప్స్ శనికి జపం చేయించుకోండి. శనికి పూజ చేయండి. శనికి ప్రదక్షిణాలు చేసుకోండి. బాగుంటుంది. మొత్తమే శుభాశుభ్రమంగా ఉంది. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. బాగుంటుంది. మీకు ఈ పరిహారాలు 19 తారీఖు జరుగుతాయి. లేట్ కాస్ట్ వస్తుంది. చూడండి. శుభం భూయాత్.